ఒక వ్యక్తి నిజంగా నీ పట్ల విరోధంగా ప్రవర్తించినా మాట్లాడినా నువ్వు సైలెంట్ అవ్వలేవా? అది నీ దేవుని మనస్సు, దేవుడు నీకిచ్చిన మనస్సు. ఆయన కుటుంబంలో ఒక సభ్యురాలివి, సభ్యుడు. దేవుని మనస్సు ఎంత ఉన్నతమైందో చెప్తున్నాను మీకు. మీరు ఆ మనస్సు తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు ఆయనే ఉన్నాడు, మేము చూస్తుండగా ఈ స్త్రీ వ్యభిచారం చేసింది, మీలో ఏ పాపము చేయని వాడు రాయివేయమన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. అంతవరకు ఆరోపించారు, శిక్ష అమలు చేయమన్నారు, ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపమన్నారు. అన్ని చట్టం తెలుసు, పాపం తెలుసు, పాపంలో పట్టుకోవడం తెలుసు. కానీ నువ్వు పాపం చేసినప్పుడు అప్పుడు ఆలోచించావా? ఇలాగా ఆలోచించలేదు. ఎదుటి వాళ్ళ పాపాలు కనుక యేసు బోధలన్నీ మీరు ఆలోచిస్తే అదే మనస్సు. నీ కంటిలో దూలము నుంచుకొని ఎదుటివాని కంటిలో నలుసును చూచుటయ్యాలా అన్నాడు. దేని విషయంలో ఎదుటివారికి మీరు తీర్పు తీర్చుచున్నారో అదే పనిని చేయుచున్నావు కావా? ఈ మాటలన్నీ మనం వింటున్నాం, ఇవన్నీ ఎప్పుడు చదువుతుంటాం, కానీ ఎందుకో మన మనసు మారటం లేదు. పాషాణం. క్రైస్తవ్యం అంటే సున్నితమైనది, క్రైస్తవ హృదయం పవిత్రమైనది. నీ గర్భాన పుట్టిన పిల్లాడు